వెల్కమ్ టు శ్రీజ దుగ్గినేని ఛానల్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అది కూడా నా ఫ్రెండ్స్ శ్రావణి, సూర్య, వర్ష అమెరికా నుంచి ఇండియా వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అసలు చెప్పకుండా సర్ప్రైజింగ్గా వస్తున్నారు. మొత్తం ప్రీ ప్లాన్గా అరేంజ్ చేసుకొని. నాకు కూడా చెప్పేవాళ్ళు కాదు, కానీ మళ్ళీ ఎక్కడ ఏడిస్తాను అని చెప్పేసి శ్రావణి చెప్పింది. చెప్తూ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చేసింది. మా అమ్మ వాళ్ళకి కానీ లీక్ చేసామనుకో కుక్కను కొట్టినట్టు కొడతానని చెప్పేసి అంత గొప్ప వార్నింగ్ ఇచ్చాక కూడా చెప్పే ధైర్యం చేస్తామా చెయ్యం కదా, అందుకే సైలెంట్గా ఉండిపోయాను. నెల రోజుల నుంచి వాళ్ళకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఆంటీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా, అసలు వాళ్ళు షాక్ అవుతారా, ఏడుస్తారా అని చెప్పేసి. మీరు కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోతుంది. రండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్యాప్చర్ చేసేసాము, చూసేద్దాం. ఫస్ట్ ప్లాన్ ఏంటి అంటే, మేమందరం కలిసి ఫస్ట్ సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. నెక్స్ట్ అందరం కలిసి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్తాం. సూర్య అయితే వాళ్ళ ఇంట్లో ముందే చెప్పాడు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, మీకు కొన్ని గిఫ్ట్స్ పంపించాను, తీసుకోండి, ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ సూర్య కార్లోనే ఉంటే నేను శ్రావణి వెళ్ళాం. ఆంటీ శ్రావణిని చూసి షాక్ అయిపోయారు. అమ్మ సూర్య నాకు నువ్వు వస్తున్నావు అని చెప్పలేదు, వేరే ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పారని శ్రావణిని చూసి ఫస్ట్ షాక్ అయిపోయారు. అంతలో మేము ఆంటీతో మాట్లాడుతూ ఉంటే చిన్నగా సూర్య వచ్చేసాడు. వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేసేసాం, చూసేసేయండి. అంకుల్ అయితే సూర్యాన్ని చూడగానే అసలు నోట్లో మాట రాలేదు, షాక్కి కళ్ళల్లో నీళ్ళు తిరిగి అందరితో చెప్పుకుంటున్నాడు, నా కొడుకు వచ్చాడు, నన్ను మా ఇంటి పక్కన వాళ్ళందరూ అడిగితే ఇప్పుడే రాడు, ఇంకో 3 ఏళ్ళ తర్వాత వస్తాడని చెప్పుకున్నాను, నా కొడుకు వచ్చాడు అని చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అంకుల్ అయితే. సూర్య వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని ఇంకా నెక్స్ట్ శ్రావణి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సూర్య శ్రావణి కార్లోని కూర్చొని నన్ను పంపించారనమాట. ఆంటీ నన్ను చూసి ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారో అని చెప్పేసి. నేను హైదరాబాద్ వెళ్తూ నడికుడ్లో దారిలో దిగాను అని చెప్పాను ఆంటీకి. నన్ను చూసి అయితే ఆంటీ షాక్ అసలు. చూసేసేయండి నన్ను చూసి ఆంటీ ఎలా రియాక్ట్ అయ్యారో. నాకు పొద్దునే చెప్పింది ట్రైన్కి పోతున్నాడు హైదరాబాద్, దాన్ని తీసుకురావడానికి మేము వెళ్ళింది బండి మీద. వీడియో తీయమంది. ఆంటీ అయితే నన్ను చూసి చాలా హ్యాపీగా సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యారు. నాకైతే భలే అనిపించింది ఆంటీ నన్ను చూసి అలా రియాక్ట్ అవ్వగానే. ఇంకా ఆంటీ నా కోసం తాటిముంజలు తేయడానికి వెళ్ళారు. అంతలోపు శ్రావణి సూర్య దిగేశారు. అంకుల్ అయితే సడన్ ఎవరబ్బా అని చూస్తున్నారు కార్తీకగానే. శ్రావణి వాళ్ళ అక్క వాళ్ళని ఏదో పని ఉందని చెప్పి పిలిపించారు. అక్క నన్ను చూసి నేను వచ్చాను కాబట్టి శ్రావణి వచ్చాను అనుకుని శ్రావణి అని ఇల్లంతా వెతికింది. సడన్గా కనిపించేసింది శ్రావణి. నన్ను చూడకపోతే అక్కడికి డౌట్ వచ్చి ఉండేది కాదు. నన్ను చూడగానే శ్రావణి వస్తేనే కదా నేను అక్కడ ఉంటానని చెప్పి డౌట్ వచ్చి ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేసింది. రాలేదు, నేను ఒక్కదాన్ని అక్క వచ్చింది, నేను గుర్తున్నానా?
నెక్స్ట్ మేము అందరం కలిసి శ్రావణి వాళ్ళ పిన్ని వాళ్ళ ఊరికి స్టార్ట్ అయిపోయాం. అక్కడే పక్కన ఊరైతే. ఇంతవరకు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే. సో మర్చిపోకుండా లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.